మోడ్రన్ రిచ్ లుక్తో అనామిక రోడ్డు పక్కన నిలబడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, మార్ట్లో సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక చోట కార్ ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవడం లేదు. ఇంకో కార్ని పంపించు. ఆఫీస్లో తన క్యాబిన్లో ఉన్న అరవింద్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సారీరా చెల్లి, నా కార్ని ఆఫీస్ వర్క్ మీద పంపించాను. రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వేదైనా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. అది కూడా ట్రై చేశాను అన్నయ్య. ఎంత ట్రై చేసినా క్యాబ్ బుక్ కావడం లేదు. అయితే మాలినికి చేయి చెల్లి, తను వచ్చి నేను తీసుకెళ్తుంది. అవునన్నయ్య, నేను అసలు వదినే మర్చిపోయాను. ఇప్పుడే వదినికి కాల్ చేస్తాను. వదిన కార్ తీసుకుని రాగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరేరా చెల్లి అని అరవింద్ ఫోన్ పెట్టేసి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక మాలినికి ఫోన్ చేస్తుంది. అప్పుడు మాలిని బ్యూటీ పార్లర్లో ఉంటుంది. చెప్పాను, ఇంటికి వచ్చేసావా? లేదు వదినా, కారు ట్రబుల్ ఇచ్చింది. నువ్వొచ్చి నన్ను తీసుకెళ్ళవా? ఇప్పుడు నేను బ్యూటీ పార్లర్లో ఉన్నాను, రావడానికి వీలు పడదు. ఆటోలో సరుకుల డబ్బాని పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో. అబ్బా వదిన, ఆ సరుకుల డబ్బా నాకెక్కడ లెగుస్తుంది చెప్పండి. అను రోడ్ల మీద కూలి వాళ్ళుంటారు. డబ్బులు పడేస్తే వాళ్ళే వచ్చి చేసి పెడతారు. సర్లే వదినా అని అనామిక ఫోన్ పెట్టేసి ఆటో కోసం చూస్తూ ఉంటుంది. 10 మినిట్స్ గడిచాయి. ఆటోలు రావటం లేదు. అనామిక చిరాగ్గా ఉంది, కోపంగా కూడా ఉంటుంది. నేనేంటి, నా లెవెలేంటి, ఇలా ఆటో కోసం రోడ్డు మీద ఇంతలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమిటి? చచ్చా, ఈ ఆటో వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. అసలు ఇటువైపే రావడం లేదు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. కానీ ఏ దిక్కు నుంచి ఆటోలు మాత్రం రావటం లేదు. వచ్చిన ఆటో వాళ్ళు చెయ్యెత్తినా ఆపటం లేదు. దాంతో అనామిక తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఇక లాభం లేదు. ఇక్కడి నుంచి మా ఇల్లు పర్లాంగు దూరం కూడా ఉండదు. వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఈ సరుకుల డబ్బా ఉంది కదా, ఆ డబ్బాని ఎలా తీసుకెళ్ళాలి అని అనుకుంటూ దిక్కులు చూస్తున్న అనామికకి చేతిలో సర్టిఫికేట్ ఫైల్ పట్టుకుని నిరాశగా వెళ్తున్న రమేష్ కనిపిస్తాడు. హలో మిస్టర్, ఒకసారి ఇలా వస్తారా అని అనామిక పిలవగానే రమేష్ అక్కడికి వెళ్తాడు. కార్లో సరుకుల డబ్బా ఉంది. తీసి మీ నెత్తి మీద పెట్టాలా? నో మిస్టర్, నేను చెప్పేది విను. నా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఆటోలు కూడా ఏమీ రావడం లేదు. అందుకని నువ్వు కాస్త ఆ డబ్బాని మా ఇంటి వరకు గనక మోసుకొస్తే నీకు డబ్బులిస్తాను. మా ఇల్లు కూడా ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంది అని అనామిక చెప్పగానే రమేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు. జాబ్ చేసేలాగూ డబ్బులు సంపాదించలేకపోతున్నాను. ఇలా అయినా కొంత డబ్బొస్తుంది కదా, చేద్దాం అని అనుకుని కారు దగ్గరికి వచ్చాడు. అనామిక చూస్తూ ఉండగానే సరుకుల డబ్బాని నెత్తిమీద పెట్టుకున్నాడు రమేష్. గొడుగు పట్టుకుని అనామిక ముందు నడుస్తుంటే ఆ పెద్ద సరుకుల డబ్బాని నెత్తిన పెట్టుకుని రమేష్ వెనక నడుస్తూ ఉంటాడు. సరుకుల డబ్బా చాలా బరువుగా ఉండటంతో రమేష్కి చాలా బాధగా అనిపిస్తుంది. పైగా అప్పటి వరకు అలవాటు లేని పని కావటం వల్ల ఇబ్బందిగా కూడా ఉంటుంది రమేష్కి. మేడం, ఇంకెంత దూరం అని రమేష్ అనగానే అనామిక సడన్గా ఆగిపోయి రమేష్ వైపు చూసింది. రమేష్ కూడా ఆగిపోయి అనామికాని చూస్తూ ఉంటాడు. చెప్పండి మేడం, అసలు ఈ డబ్బా చాలా బరువుగా ఉంది. చాలా దూరం ఉంటే చెప్పండి, కాసేపు ఎక్కడైనా దించి రెస్ట్ తీసుకుంటాను. లేదు మనం దగ్గరికి వచ్చేసామనుకుంటే ముందుకు నడవండి, ఇంటి దగ్గర దించేసి తిరిగి నేను వెళ్ళిపోతాను. ఏది చెప్పినా నిజం చెప్పండి మేడం, ప్లీజ్ అని రమేష్ బ్రతిమాలింపుగా అనటంతో అనామికకి రమేష్ని ఆ సమయంలో చూస్తే జాలిగా అనిపించింది. వచ్చేసాం, ఇదిగో ఇక్కడి నుంచి 5వ ఇల్లే మా ఇల్లు. అవునా, సరే అయితే పదండి అని చెప్పగానే అనామిక ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే రమేష్ నడుస్తూ ఉంటాడు. ఆ నడకే 7 అడుగుల బంధం వరకు తీసుకెళ్తుందని అప్పుడు వాళ్ళిద్దరికీ తెలియలేదు. 5 నిమిషాల తర్వాత అనామిక ఒక రిచ్ ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సోఫా మీద పెట్టు అని అనామిక చెప్పగానే రమేష్ తన నెత్తిమీదున్న సరుకుల డబ్బాని సోఫా మీద పెట్టాడు. అనామిక అతనికి డబ్బులిచ్చింది. రమేష్ ఆ డబ్బుల్ని తీసుకుని సంతోషపడుతూ ఉంటాడు. ఇంతవరకు డబ్బుల్ని ఎప్పుడు చూడలేదా? ఏదో మొదటిసారి చూస్తున్నట్టుగా అంత సంతోషంగా చూస్తున్నారు. డబ్బులో పుట్టి డబ్బులతో పెరిగిన మీకు ఈ ఆనందం ఎంత గొప్పదో తెలియదులేండి. డిగ్రీ చదివి జాబ్ లేక ఇంకా మా నాన్ననే డబ్బులు అడుగుతుంటే అదెంత బాధగా ఉంటుందో మీకు తెలియదు మేడం. నాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతుంటే రిచ్ అనామిక అలా చూస్తూ నేనేంటి అతని మాటలకి ఇంప్రెస్ అయిపోతున్నాను అని అనుకుని అక్కడి నుంచి మెట్లెక్కుతూ పైకి వెళ్తుంది.
అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ మాటలకి ఇంప్రెస్ అయిన అనామిక రమేష్తో ప్రేమలో పడుతుంది. ఒకరోజు పెళ్లి చేసుకుని రమేష్ని ఇంటికి తీసుకొస్తుంది. అది చూసి అరవింద్, మాలిని సంతోషపడతారు. ఆ రోజున రమేష్ వాళ్ళ తల్లిదండ్రులు శారదా, ప్రసాదు రమేష్ చెల్లి శ్రీవల్లిని ఇంటికి పిలుస్తారు. అక్కడ శ్రీవల్లి, మాలిని ఒకరిని ఒకరు చూసుకొని పలకరించుకుంటారు. వాళ్ళు అప్పటికే స్నేహితులు. అనామిక, ఈ వల్లి ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నాకు పెళ్లి చేసేశారు. వల్లి మాత్రం ఇంకా చదువుకుంటూనే ఉంది. నేను నీకు ఇక్కడ వదినని, నువ్వక్కడ శ్రీవల్లికి వదినవి. వారేవా, భలే కలిసింది మన రిలేషన్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అందరూ కలిసి భోజనం చేస్తారు. 1 గంట గడుస్తుంది. అనామిక, ఇక మనం మన ఇంటికెళ్దాం. అందరం ఇక్కడే ఉందాం బావగారు. అవును రామ్, అందరం కలిసి ఇక్కడే ఉందాం. అలా వద్దను. పెళ్లి తర్వాత అమ్మాయి అత్తగారింటికే వెళ్ళాలి. కానీ అల్లుడు ఇల్లరికం రాకూడదు. నా తెలివితో ఏదో ఒక ఉద్యోగం అయితే సంపాదిస్తాను. నిన్ను పోషించుకుంటాను. అన్నయ్య, మీరు జెంటిల్మెన్ అనిపించుకున్నారు. ఓకే బావగారు, నేను మీ ఇష్టాన్ని గౌరవిస్తున్నాను. నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి. వంట కాదు కదా, కనీసం స్టవ్ వెలిగించడం కూడా తనకి రాదు. మా కోడలికి నేనన్నీ నేర్పించుకుంటానులే బాబు, మీరేం దిగులు పడబాకండి. మీకు గనక చెల్లిని చూడాలనిపిస్తే ఇంటికి వచ్చేయండి. ఎంతో దూరం కాదుగా, మీకు ఎట్టాగో 2 కార్లున్నాయి. ఎట్టా వచ్చి అట్ట మీ చెల్లిని చూసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనామికాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రిచ్ అనామిక మట్టింట్లో కాపురానికి వచ్చింది. రోజులు గడుస్తూ ఉంటాయి. హరీషు, భవ్యలు పుడతారు అనామిక, రమేష్లకి. శారదా, ప్రసాదు, రమేష్లు పనిచేయిగా వచ్చే కూలి డబ్బులతోనే ఆ కుటుంబం గడవటం చాలా కష్టమైపోతుంది. పిల్లల్ని చదివించలేక అతుకుల బట్టలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి. ఒకరోజున అనామిక, నేను వెళ్ళి అన్నయ్య వాళ్ళని డబ్బులు సహాయం చేయమని అడుగుతానండి. వద్దనామిక, ఆ రోజున నా భార్యని నేను పోషించుకుంటానని చెప్పి నిన్ను తీసుకొచ్చేశాను. ఈరోజు డబ్బులు కావాలని వెళ్తే ఏం బాగుంటుంది, నువ్వే చెప్పు అని రమేష్, అనామిక మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి ఆ మాటలు వింటుంది. వదిన వెళ్ళడిగితే తప్పు, కానీ నేను వెళ్ళడిగితే తప్పు కాదు కదా. ఒక స్నేహితురాలిగా అడుగుతాను, మాలిని సహాయం తీసుకుంటాను అని అనుకుని శ్రీవల్లి ఇంటి నుంచి బయలుదేరి రిచ్ మాలిని ఇంటి గేటు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు లాన్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న మాలిని మాటలు వినబడతాయి. ఆ విధంగా అనామిక, రమేష్లని ఇంటికి పిలిచి ఘోరంగా, దారుణంగా అవమానించి ఈ ఇంటికి శాశ్వతంగా రాకుండా చేస్తా. అప్పుడు ఆస్తి నా చేతికొస్తుంది అని అంటున్న మాలిని మాటలు విని శ్రీవల్లి బాధపడుతుంది. అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది. తన తల్లి శారద్తో జరిగిన విషయం చెప్తుంది. నా కోడల్ని అవమానించాలని అనుకుంటదా? దేవుడా, నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలయ్యా మాకు అని అనుకుంటూ ఉండగా కారులో మాలిని వాళ్ళ ఇంటికొచ్చింది. అందరూ పలకరిస్తారు. అయిష్టంగా మాలిని ముఖం పెట్టి ఇలా అంటుంది. అనామిక, రేపు మా పెళ్లి రోజు కదా, ఇంట్లో చిన్న పార్టీ ఉంది, మీరందరూ రావాలి. వస్తామొదినా అని చెప్పాక మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున అందరూ తమకున్నంతలో తమ స్థాయికి తగ్గట్టుగా రెడీ అవుతారు. శారద మాత్రం అనామికకి చీరిచ్చింది. కోళ్ళ, ఈ చీర ఇక్కడ కట్టుకోబాక, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టుకో, బాగుంటది. ఇదొక మాయా చీర. రమేష్ పుట్టకముందు ఒక సలియ ఎట్లా దొరికింది, నాకు నిన్ను గుర్తుకొచ్చింది. కట్టుకొని ఏ రంగు శారీ కావాలంటే ఇది ఆ రంగులోకి మారిపోద్ది. అక్కడ నువ్వు అందంగా, హుందాగా ఉండాలి కోళ్ళ. సరే అత్తయ్య అని చెప్పి అనామిక ఆ చీరను తీసుకుంటుంది. అందరూ కలిసి ఆటోలో రిచ్ ఇంటికొస్తారు. అక్కడికి వచ్చిన వాళ్లతో ఇల్లు సందడిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి నేను చెప్పాలి అని అంటూ ఉండగా రిచ్ లుక్తో గులాబీ రంగు చీరలో ఎంతో హుందాగా, మరింత అందంగా కనిపిస్తూ అనామిక మెట్లు దిగుతూ ఉంటుంది. అందరూ అనామికాని చూసి వారెవ్వా వావ్ అంటూ ఉంటారు. అనామిక అందాన్ని చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. మాలిని ముఖం చిన్నబుచ్చుకుంటుంది. తను అనుకున్నది జరగలేదని ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అనామిక మాత్రం తన గెటప్ పూర్తిగా రిచ్గా, అందంగా మారిపోయేసరికి ఎంతో సంతోషపడుతుంది. ఇక అక్కడ భోజనాలవి అయ్యాక అక్కడి నుంచి తమ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మాయా చీర సహాయంతో ఒక చీరల షాపు పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రిచ్ కోడలు అనామిక బెడ్రూమ్ కిటికీ దగ్గర ఏర్పాటు చేసుకున్న చైర్లో కూర్చొని
తన ఫ్రెండ్ యామినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి అవార్డు కూడా ఇస్తారా యామిని? మన బద్ధకం సంస్థ తరపున ఈ ఏడాది ఉత్తమ బద్ధకస్తురాలనే అవార్డు నీకు ఇవ్వాలని తీర్మానం చేశామే. మీ తీర్మానం కాసేపు పక్కన పెట్టండి. నేనిప్పుడు ఇంటిని వదిలి కారులో అంత దూరం వచ్చి అవార్డు తీసుకోలేను యామిని. అందుకే అనామిక అవార్డుని కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. నువ్వే డబ్బులు కట్టి ఆ అవార్డు తీసుకో. ఓహో, డబ్బులు కట్టుకునే అవకాశం కూడా నాకే ఇచ్చారా అని అంటూ ఉండగా బెడ్ మీద పడుకుని ఉన్న తన ఏడాది వయసున్న కొడుకు హరీషు అప్పుడే నిద్రలేచి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే అనామిక ఫోన్ పక్కన పెట్టి గట్టిగా భవ్యా భవ్యా అని పిలుస్తుంది. ఇక అప్పుడే రమేష్ ల్యాప్టాప్ పట్టుకుని ఆ రూంలోకి వస్తాడు. ఏమైంది అనామిక, ఎందుకలా అరుస్తున్నావు? నేను అరవడం లేదు రమేష్, భవ్యని పిలుస్తున్నాను. చిన్నోడు హరీష్ పడుకొని లేచి ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఎత్తుకొని ఎందుకు ఏడుస్తున్నాడో చూడనామిక. ఏడుస్తున్నాడు కదా అని అలా వదిలిపెట్టేస్తావా ఏంటి? అబ్బా రమేష్, ఈ కుర్చీలో నుంచి లేచి బెడ్ వరకు వెళ్ళి ఇప్పుడు వాడిని చూడడం నా వల్ల కాదు. ఎలాగో నువ్వు వచ్చావు కదా, వాడిని ఎత్తుకొని చూడు. నాకు ఆఫీస్ వర్క్ ఉందనామిక. అయినా నీకు మరీ ఇంత బద్ధకమైతే ఎలా? ఏం చేయను రమేష్, నాకు అలా అలవాటైపోయింది. కొంచెం చూడు. సారీ అనామిక, నా వల్ల కాదు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరీష్ ఏమో గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు ఇంటి ముందున్న లాన్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న శారదా ప్రసాదుల వరకు వినబడుతూ ఉంటుంది. శారద వెంటనే తల్లాడుతూ రూమ్కి వెళ్లాలని లేస్తుంది. ఎక్కడికి శారదా? మానవుడు ఏడుపు వినిపించడం లేదా మీకు? వినబడుతుంది. రూమ్లో నీ రిచ్చు కోడలు అనామిక ఉంది గదా. పేరుకు రిచ్చు కోడలు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడరు. పేరుకు తల్లి అయింది గాని ఆ తల్లి ప్రేమను పంచడానికి కూడా బద్ధకమే మన రిచ్చు కోడలకి. మరి ఇంత బద్ధకమైతే ఎలా శారదా? మీరు ఫారెన్ నుంచి ఈ మధ్యలో వచ్చారు కదా, రోజులు గడుస్తున్న కొద్దీ మన రిచ్చు కోడల బద్ధకం ఎట్టా ఉంటుందో మీకే తెలుస్తుందిలేండి. ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చోండి. నువ్వు వెళ్ళొద్దు శారదా. ఇలా ప్రతి పనికి నువ్వెళ్తున్నావు కాబట్టే మన కోడలికి బద్ధకం పెరిగిపోయింది. అదే నువ్వు మొదటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఉంటే, తన పనుల్లో సహాయపడకుండా ఉంటే కోడలు తన పనులు తనే చేసుకునేది. ఇంత బద్ధకం కోడలి పిల్లకొచ్చేది కాదు. అలా కదండి, ఏడాది మనవడు అంతలా ఏడుతున్నాడుగా. నా మాట విని నువ్వు కూర్చో శారదా. చూద్దాం, బద్ధకం కోడలు బద్ధకంగా తన కొడుకుని అలా ఏడిపిస్తూనే ఉంటుందా, లేదంటే ఎత్తుకుని ఆడిస్తుందా అనేది మనిద్దరమూ చూద్దాం అని భర్త ప్రసాద్ చెప్పగానే శారద ఎదురు మాట్లాడలేక అలాగే కూర్చుండిపోతుంది. బెడ్ మీద పడుకున్న పిల్లాడు ఏడుస్తూనే ఉంటాడు. ఫోన్లో ఉన్న అనామిక యామిని, నేను మళ్ళీ ఫోన్ చేస్తానుండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే పిల్లాడి దగ్గరికి వచ్చింది. అతి కష్టం మీద డైపర్ తీసి, యూరిన్తో డైపర్ నిండిపోయి మంటొస్తుందా బాబూ అని అనామిక ఆ డైపర్ని ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయటానికి బద్ధకం అడ్డొస్తుంది. కిటికీలో నుంచి బయటకు విసిరేస్తుంది. అంతే, ఆ డైపర్ వచ్చి లాన్లో కూర్చున్న శారద నెత్తి మీద పడుతుంది. దాంతో డైపర్లో ఉన్న యూరిన్ మొత్తం శారద నెత్తి మీద నుంచి కారుతూ ఉంటుంది. అది చూసి శారద భర్త ప్రసాద్ నవ్వుతూ ఉంటాడు. కానీ శారదకు మాత్రం కోపం వస్తుంది. నేను మనోడి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసేదాన్ని, మీరు చెప్పడం వల్ల ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు చూడండి, పిల్లాడు యూరిన్తో స్నానం చేయాల్సి వచ్చింది. ఇంకోసారి నేను మీ మాట ఏనని చూడండి అని చెప్పి శారద అక్కడి నుంచి హాల్లోకి వస్తుంది. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న తన కొడుకు రమేషు, హోంవర్క్ రాసుకుంటున్న మనవరాలు భవ్య శారద నెత్తి మీద ఉన్న డైపర్ని చూసి నవ్వుకుంటారు. అయ్యో మమ్మీ, నీ నెత్తి మీద డైపర్ ఉంది. తెలుసు బాబు, ఇది నా బద్ధకం కోడలు చేసిన పని. తను చేస్తే చేసింది, నువ్వు దాన్ని నెత్తి మీద నుంచి తీసేయకుండా అలాగే నెత్తి మీద పెట్టుకుని ఇంట్లోకి వచ్చావేంటమ్మా? అదేమైనా కిరీటం అనుకుంటున్నావా? డాడీ, నానమ్మ కావాలని ఇప్పుడు బద్ధకం మమ్మీ దగ్గరికి వెళ్ళి తన తల మీదున్న డైపర్ని చూపించి క్లాస్ తీసుకోవాలని అనుకుంటుంది. ఆ క్లాస్ వల్ల మమ్మీ భయపడి తన బద్ధకాన్ని వదిలిపెడుతుందని నానమ్మ ఆశపడుతుంది కదా నానమ్మా. నువ్వు నిజంగా జీనియస్వే మనవరాలా. నానమ్మ, తొందరగా మమ్మీ దగ్గరికి వెళ్ళు, మొత్తం యూరిన్ వాసన వస్తుంది నీ దగ్గర. అవును మమ్మీ, స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. అయినా మమ్మీ, నీ పిచ్చి గాని నువ్వు నీ రిచ్చు కోడల్ని మొదటి నుంచి చెప్పు చేతుల్లో పెట్టుకునుంటే నీ మాటే వినేది.
పూర్తిగా బద్ధకంగా మారాక ఇప్పుడు నీ కోడలు నీ మాట వినమంటే వింటుందా వెనకపోతే నాలో ఉన్న చంద్రముఖి జోతది అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి భవ్య రమేష్లు నవ్వుకుంటూ ఉంటారు. అలాగే నెత్తిమీద డైపర్ పెట్టుకున్న శారద అనామిక దగ్గరికి కోపంగా వెళ్తుంది. ఏంట ఇది అని చెప్పి తన నెత్తిమీదున్న డైపర్ని చూపిస్తుంది. అనామిక అది చూసి పకపక నవ్వుతుంది. శారదేమో కోపంగా పళ్ళు కొరుకుతూ చూస్తుంది. అనామిక ఆ సౌండ్ విని నవ్వుని ఆపేస్తుంది. సారీ అత్తయ్య, తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయలేక ఇలా కిటికీలో నుంచి విసిరేశాను. ఇలా అవుతుందని అనుకోలేదు. నీ బద్ధకం ఎట్టాగాదే, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెబుతాను. వాళ్ళు నమ్మేలా ఒక ఫోటో తీసి పంపిస్తాను, లేదంటే వీడియో కాల్ అయినా చేస్తాను నిన్ను అని శారద మొదలుపెట్టి ఆ కోపంలో అనామికాని తిట్టడం మొదలు పెడుతుంది. అనామికకి మాత్రం కుక్క గట్టిగట్టిగా అరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అత్తగారిని చూస్తే. అది గుర్తొచ్చేసి అనామిక పకపక నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి బెడ్ మీద అప్పటి వరకు ఏడుస్తున్న పిల్లాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక బద్ధకం పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గటం అనేదే ఉండదు. శారదకి కోపం వస్తుంది తప్ప చేసేది ఏమీ లేదు. ఒక రోజున అనామిక హాల్లోని సోఫాలో కూర్చొని హెడ్ ఫోన్ పెట్టుకుని ల్యాప్టాప్లో సినిమా చూస్తూ ఉంటుంది. హాల్లో గుమ్మం దగ్గర చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. భవ్య పాల డబ్బా కోసం కిచెన్లోకి వెళ్తుంది. అంతే, సరిగ్గా అప్పుడే ఒక పులి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఏడుస్తూ ఉన్న పిల్లాడి వైపు ఆ పులి ఆశగా చూస్తుంది. గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి కిచెన్లో ఉన్న భవ్య అదిరిపడుతుంది. ఏదో పులి దగ్గర నుంచి అరిచినట్టుగా అనిపించింది అని అనుకుంటూ ఆతురతగా పాలడబ్బా చేతిలో పట్టుకుని హాల్లో ఉన్న చిన్నబాబు దగ్గరికి వచ్చింది. తీరా వచ్చి చూస్తే ఎదురుగా పులి కనిపించింది. భవ్య ఒక్కసారిగా అదిరిపడింది. పులి మరింత గట్టిగా అరుస్తూ ఒక్క అడుగు ముందుకు వేసింది. మమ్మీ టైగర్, లోపలికి వెళ్ళు మమ్మీ, టైగర్ మమ్మీ అని అంటూ అనామికని చూసింది. కానీ అనామిక మాత్రం హెడ్ ఫోన్ పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటుంది. పులి అరుస్తూ మరొక అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడెలా? తమ్ముడిని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటే ఆ టైగర్ లోపలికి వచ్చి మమ్మీని తినేస్తుంది. మమ్మీ ఏమో ఎంత పిలిచినా వినిపించుకోవడం లేదు. ఇప్పుడెలా? ఇటు తమ్ముడిని కాపాడాలి, అటు మమ్మీని కాపాడాలి. ఏమాత్రం అదుపు తప్పినా ఎవరో ఒకరు పులికి బలయ్యేలా ఉన్నారే అని ఆలోచించటం మొదలు పెడుతుంది. పులి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పిల్లాడి దగ్గరికి రావటం మొదలుపెట్టింది. భవ్య ఆలస్యం చేయకుండా పిల్లాన్ని తీసుకుని కిచెన్లోకి పరిగెత్తింది. అంతే, పులి హాల్లోకొచ్చింది. సోఫాలో కూర్చున్న అనామిక తల కనిపిస్తుంది పులికి. భవ్య మాత్రం పిల్లాన్ని కిచెన్లో పడుకోబెడుతూ ఉంటుంది. ఏడుపు బయటకు రాకుండా పాల డబ్బా నోట్లో పెట్టేస్తుంది. నువ్విక్కడే పడుకో తమ్ముడు, నీకేం అవ్వదు. ఇప్పుడే వెళ్ళి మన బద్దక మమ్మీని సేవ్ చేసొస్తాను అని దిక్కులు చూస్తూ ఉండగా కిచెన్లో ఒక మూల ఉన్న రోకలి కర్ర కనబడుతుంది భవ్యకి. నాకు తెలిసి పులి మమ్మీ దగ్గరికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. మమ్మీ షాక్తో అరవకుండా అలా ఉండిపోయి ఉంటుంది. బద్ధకం వల్ల కదలకుండా ఉండిపోయినా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. నువ్వు మాత్రం పాలు తాగుతూ ఉండు తమ్ముడు అని చెప్పి రోకలి కర్రని తీసుకుని కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి పులిని చూస్తుంది. అప్పుడు పులి తన ముందు కాళ్ళని సోఫా మీద పెట్టి హెడ్ ఫోన్ పెట్టుకున్న అనామికాని చూస్తూ ఉంటుంది. ఇంకా మమ్మీ పులిని చూడలేదు, పులి మాత్రం మమ్మీని చూస్తుంది. ఇదే మంచి సమయం. నేను వెనక నుంచి వెళ్ళి పులిని గట్టిగా కొట్టేస్తాను. ఆ దెబ్బకి అది కూడా పారిపోతుంది అని అనుకొని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పులి మీదకు దాడి చేస్తుంది భవ్య. గబగబా పులిని కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక పులి గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఇంటికొచ్చిన శారద, ప్రసాదు, రమేష్లు ఇంట్లో నుంచి పులి పారిపోవటం చూసి కంగారు పడుతూ ఇంట్లోకొస్తారు. నాన్నమ్మ, తాతయ్య, బయట పుల్లుందా? పారిపోయిందా? పారిపోయింది తల్లి. మీ తమ్ముడు కోసం, మీ మమ్మీ కోసం పులితో ఇంత సాహసం చేసావా తల్లి అని భవ్యని మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళంతా. కానీ రమేష్కి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది అనామిక మీద. వెంటనే ఆ కోపంతో అనామికాని కొడతాడు. జరిగింది మొత్తం అనామిక తెలుసుకుంటుంది. తన కూతురు తనని, తన కొడుకుని ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి కాపాడిందని అర్థం చేసుకుంటుంది. రియలైజ్ అవుతుంది. తన బద్ధకాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు నుంచి చిన్న చిన్నగా అనామిక ఇంట్లో పనులన్నీ చేయటం మొదలు పెడుతుంది.
శారద దగ్గరుండి మరీ పనులు చేపిస్తూ ఉంటుంది అనామికతో. ఇలా అనామిక బద్ధకం పూర్తిగా వదిలిపెట్టేస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.